దార్జీపూర్ అనే ఒక ఊరిలో అన్ని ఆవులు ఇంకా ఎడ్లు కూడా వాటి ఇష్టానికి అవి బతుకుతూ ఉంటాయి. ఎవరికి ఏది నచ్చితే వాళ్ళు అదే చేస్తూ ఉండేవారు. ఇలా చేయడానికి ధనవంతులు ఇంకా బలవంతులకు పనులన్నీ సులువుగానే ఉండేవి. కానీ పేదవాళ్ళు ఇంకా బలహీనులకు ప్రతి పని కూడా చాలా కష్టంగా ఉండేది. ఏమైందండి, మీరు ఈరోజు కూడా ఖాళీ చేతులతోనే ఇంటికి తిరిగి వచ్చారు? ఇంట్లో తినడానికి ఒక్క అన్నం మెతుకు కూడా లేదండి. ఇప్పుడు మరి ఏం చేద్దాం? నేను నా వైపు నుంచి పూర్తి ప్రయత్నాన్ని చేస్తూనే ఉన్నాను మిన్ను. కానీ భోజనం మనకంటే ముందు ధనవంతులు తీసుకుంటున్నారు, ఆ తర్వాత బలవంతులు తీసుకుంటున్నారు. ఇక మనలాంటి వాళ్ళు కేవలం వాళ్ళని చూస్తూ ఉండిపోవాల్సిందే. ఈ సమస్య కేవలం మిన్ను ఇంకా కల్లు ఇంట్లో మాత్రమే కాదు, సగానికంటే ఎక్కువ మంది ఊరి వాళ్ళది ఇదే సమస్య. ఈ విషయం కోసం ఎప్పుడూ అందరూ కలిసి మాట్లాడుకోవాలి అనే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అలానే ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇష్టాన్ని చెప్తూ ఉంటారు. అందుకే నేను చెప్తున్నాను, మనకి ఒక పెద్ద దిక్కు ఉండడం చాలా అవసరం. మన ప్రతి సమస్యకు ఎలా పోగొట్టుకోవాలో నేర్పించేవారు. అలా అయితే దానికి ఒకే ఒక్క ఎద్దు ఉన్నాడు. అది ఇంకా ఎవ్వరో కాదు, నువ్వే కల్లు. ఇలాంటి ఆలోచన ఈ రోజు వరకు ఇంకా ఎవ్వరికి కూడా రాలేదు. అందుకే కల్లునే మనకి ఈ రోజు నుంచి పెద్ద దిక్కుగా ఉంటాడు. అలా ఆ ఊరి వాళ్ళంతా కూడా ఆ ఎద్దు చెప్పే మాటలకు సరే అంటారు. అలానే కల్లు ఎద్దుని ఆ ఊరికి సర్పంచ్ని చేయబోతూ ఉంటారు. ఇంతలో వాళ్ళ మధ్యలో నుంచి గమోరా అనే ఒక ఎద్దు లేచి వచ్చి ఇలా అంటాడు, కల్లు ఎద్దు కావాలనే ఈ మాట మాట్లాడాడు అని. అప్పుడు మీరంతా ఈ విధంగా ఆలోచించి అతన్ని సర్పంచ్ చేస్తారు అని అతనికి తెలుసు అని. ఊరికి సర్పంచ్ అంటే నిజంగానే నిస్వార్థంగా ఉండాలి. ఎలా అంటే నాలాగా నా దగ్గర అన్నీ ఉన్నాయి. నేనే గనుక సర్పంచ్ అయ్యాను అంటే మీ అందరికీ సాయం చేయడం తప్ప ఇంకా ఏమీ కూడా చెయ్యను నేను. అలా గమోరా తన వైపు నుంచి అతను సర్పంచ్ అవ్వాలి అని పూర్తి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ ఆ ఊరిలో సగం కంటే ఎక్కువ మంది ఊరి వాళ్ళు కల్లునే వాళ్ళ సర్పంచ్గా కావాలి అని కోరుకుంటూ ఉంటారు. అయితే ఇదే మన నిర్ణయం. రేపు ఉదయం మనమంతా కలిసి కల్లునే ఈసారి మన ఊరి సర్పంచ్ గా ప్రకటిద్దాం. ఆ తరువాత కల్లు మనకి ఏది చెప్తే అది ఊరు అందరి సమ్మతం అవ్వాలి. సరేనా? సరే అంటూ అందరూ వాళ్ళ వాళ్ళ ఇళ్లకు వెళ్ళిపోతారు. కానీ కోపంతో ఎర్రగా పచ్చగా మారిపోతున్న గమోరా ఏదో ఒకటి చేసైనా సరే కల్లు ఎద్దుని అతని దారిలో నుంచి తప్పించే పథకాలు వేస్తూ అలా వెనుకనే వెళ్తూ అవకాశం చూసుకొని పాపం కల్లు ఎద్దుని చంపేస్తాడు. ఇప్పుడు చూస్తాను నేను నా దారికి అడ్డుగా ఇంకా ఎవ్వరు వస్తారో. ఇప్పుడు నేను మాత్రమే ఉన్నాను అని అనుకుంటూ గమోరా మరుసటి రోజు ఉదయం అందరితో పాటు కలిసి గుంపులో గోవిందా అనేలాగా ఆ ఊరిలో వాళ్లతో కలిసి వెళ్లి కూర్చుంటాడు. అలానే అందరూ కల్లు ఎద్దు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలా అక్కడికి కల్లు ఎద్దు అయితే రాడు. కాని అతని భార్య మిన్ను ఆవు ఏడుస్తూ వస్తుంది. ఏమైంది మిన్ను వదిన గారు? ఎందుకని ఇంతలా ఏడుస్తున్నారు? ఇంతకీ కల్లు ఎద్దు అన్న ఎక్కడున్నాడు? మీ కల్లు అన్న ఇంకా ఈ లోకంలో లేడు. ఎవరో నిన్న రాత్రి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు అతన్ని చంపేశారు అని అంటూ మిన్ను ఆవు ఏడవడం మొదలు పెడుతుంది. అలానే అక్కడికి వచ్చిన మిగిలిన ఆవులు ఎడ్లు కూడా చాలా ఆశ్చర్యపోతాయి. కానీ కాసేపు అలా బాధపడిన తరువాత అందరూ కలిసి మిన్నునే సర్పంచ్ చేయాలి అని నిర్ణయించుకుంటారు. ఇదే సరైన నిర్ణయం. కల్లు ఎద్దుని హత్య చేసిన వాడు ఎవడు అనేది మనమంతా కలిసి కనిపెడదాం. కానీ ఇప్పుడు కల్లు స్థానంలో మిన్ను వదిన కంటే ఇంకా ఎవ్వరు కూడా అర్హులు కారు సర్పంచ్ అవ్వడానికి అని అనుకుంటూ మిన్ను ఎంత వద్దు అని చెప్పినా సరే ఊరి వాళ్ళంతా కలిసి మిన్నునే సర్పంచ్ని చేసేస్తారు. ఈ విషయంకై ఊరి వాళ్ళంతా చాలా సంతోషిస్తారు. మిన్ను ఏమో భయపడుతూ ఉంటుంది.
ఇంకా గమోరా ఏమో కోపంతో ఉంటాడు. ఒక హత్య చేసిన గమోరాకి ఇంకో హత్య చేయడానికి ఎలాంటి ఇబ్బంది ఉంది అని అనిపించదు. ఒక్కరిని వదిలించుకున్నాను అంటే ఇంకొకరు సర్పంచ్ అయి కూర్చున్నారు. వాడిని ఎలానో సులువుగా చంపేశాను, కానీ ఈ మిన్నుని అంత సులువుగా పోనివ్వను. నా సర్పంచ్ సీట్ని దక్కించుకున్న మిన్ను ఈ లోకం నుంచి పోవడానికి టికెట్ తీసుకోవాల్సిందే అని అనుకుంటూ గమోరా రాత్రి పగలు మిన్నుని వెంబడిస్తూ మిన్ను ఒంటరిగా కనిపించగానే తనని పట్టుకొని చంపడానికి ప్రయత్నిస్తాడు. అలా చంపేసే ముందు కొద్దిగా చిన్న నాటకం కూడా చేస్తాడు. జీవితమంతటిలో నాకు ఒకే ఒక కోరిక ఉంది. అది ఈ ఊరికి సర్పంచ్ అవ్వాలి అనే కోరిక. కానీ మీ భార్యాభర్తలిద్దరూ నా దారిలో చెప్పులకి అంటుకుని ఉన్న బబ్బుల్ గమ్ లాగా నా కాలాన్ని అంటిపరిచి ఉంచేశారు. నీ భర్తని ఎలాగో నా దారి నుంచి తొలగించేసుకున్నాను. ఇంకా ఇప్పుడు నీ వంతో. గమోరా ఇలా డైలాగులు చెప్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి కొంతమంది ఊరి ప్రజలు వస్తారు. అలానే గమోరాని చిత్తకబాది మిన్నుని అతను చేసిన తప్పుకి శిక్షని వేయమని చెప్తారు. అలా మిన్ను సర్పంచ్ అయిన తరువాత తన భర్త హత్యకి శిక్షని అమలు చేస్తుంది. గజపట్టిపూర్ అనే ఒక ఊరిలో వేలా అనే ఒక ఎద్దు నివసిస్తూ ఉండేవాడు. వేలా ఎద్దుకి తనకి అంటూ ఎవరూ లేరు. అతను చిన్నప్పటి నుంచి కూడా ఒక అనాథ ఎద్దు. అతనికి ఇల్లు, కుటుంబం అంటే ఎలా ఉంటారు అనేది కనీసం కూడా తెలియదన్నమాట. అయినా సరే అతను తన జీవితంలో చాలా చాలా సంతోషంగా ఉంటాడు. నాకైతే ఏమీ అర్థం అవ్వడం లేదు వేలా. నువ్వు ఒంటరి వాడివి అయినా సరే ఇంత సంతోషంగా ఎలా ఉంటున్నావో? నీకోసం ఇంట్లో ఎవ్వరూ ఎదురు చూస్తూ ఉండరు. మన జీవితంలో ఇలాంటి చాలా విషయాలు ఉంటాయి. మన కోసం ఎవరైనా ఎదురు చూడ్డం, లేదా ఎవరో మన కోసం వంట చేసి ఉంచారు అనే వాటికంటే కూడా ఎక్కువ సంతోషం కలిగించేవి. నేను నాకు ఏది నచ్చితే అదే చేస్తాను అని అంటూ వేలా ఎద్దు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తన స్నేహితుడిని ఎప్పుడూ అంత సంతోషంగా ఉండడం చూసి గోలు ఎద్దుకి ఏమాత్రం కూడా నచ్చేది కాదు. అతను కోరుకునేవాడు వేలా కూడా అతనిలాగానే ఇంటిని చూసుకోవడం కోసం రాత్రి పగలు కష్టపడి పని చేయాలి అని. అలానే అతని జీవితం కూడా కష్టాల గుండా వెళ్ళాలి అని అనుకుంటూ గోలు ఎద్దు చాలా ఎక్కువగా ప్రయత్నించి ఒక అందమైన ఆవుతో వేలా ఎద్దు పెళ్లి చేస్తాడు. అలానే ఎదురు చూస్తూ ఉంటాడు వేలా ఎప్పుడు ఆందోళన ఇబ్బందుల్లో పడతాడా అని. మన పెళ్లికి ముందే అన్ని విషయాల గురించి మాట్లాడేశాను, కానీ నేను నీకు ఇంకొకసారి గుర్తు చేద్దాం అనుకుంటున్నాను బేలా. నేను నా జీవితమంతా కూడా ఒంటరిగానే జీవించాను. అందుకే నేను నీతో ప్రేమగా ఉండాలి అంటే నాకు కొంచెం సమయం పడుతుంది. అందుకే నా మాటలు ఏ విధంగా తప్పుగా అనిపించినా నాకు వెంటనే చెప్పు. మీరేం దిగులు పడకండి. నిజానికి మీరు ఒంటరిగానే జీవించారు, కానీ నేను మాత్రం నాకున్న 12 మంది అన్నా అక్కలతో కలిసి పెరిగాను. కాబట్టి నాకు ఇంచుమించుగా అందరి మనస్తత్వాలు తెలుసు. అలా ఆ భార్యాభర్తలిద్దరూ కూడా చాలా బాగా జీవిస్తూ ఉంటారు. అలానే సమయం కూడా గడుస్తూ ఉంటుంది. ఇంతలో వాళ్ళకి ఒక చిన్న బాబు కూడా పుడతాడు. ఇలా ఒకానొక రోజున ఇంటికి తిరిగి వస్తున్న వేలాకి గోలు ఎద్దు కనిపిస్తాడు. అలా ఇద్దరు స్నేహితులు మాట్లాడుకోవడం మొదలు పెడతారు. ఏంటి మిత్రమా, ఇప్పుడు చెప్పు, సంతోషంతో నిండిన నీ జీవితం ఎలా సాగుతుంది? అంతా బాగానే ఉందా, లేదా నువ్వు కూడా మామూలు కుటుంబంలాగా కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటున్నారా? నా సంతోషకరమైన జీవితంలో ముందు కేవలం సంతోషం మాత్రమే ఉండేది, కానీ ఇప్పుడు ఆ సంతోషంలో రంగులు కూడా వెదజల్లుతున్నాయి మిత్రమా. బేలా నిజంగానే చాలా మంచి భార్య నాకు. మేము మా చిన్న కొడుకుతో చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాము. నాకు బేలాతో పెళ్లి చేసినందుకు ముఖ్యంగా నీకు చాలా అంటే చాలా ధన్యవాదాలు మిత్రమా.
అని అంటూ వేళ తన స్నేహితుడు గోలుతో ఒకరోజు వీలు చూసుకుని భోజనంకి రమ్మని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. రే వేలాగా, నిన్ను నేను ఏదో ఒకటి చేసి తీరాల్సిందే. అసలు ఆ పైవాడైనా సరే నీ జీవితంలో అదృష్టాన్ని ఇంత చక్కగా ఎలా రాస్తున్నాడు అని అనుకుంటూ ఒక రోజున వేళ ఇంటికి భోజనం తిందామని వెళ్ళి వేళ కొడుకుకి ఒక ఎలాంటి చాక్లెట్ తినడానికి ఇస్తాడు అంటే అది తిన్న తరువాత ఎవరైనా చనిపోతారన్నమాట. నా కొడుకుతో ముచ్చట్లు తర్వాతైనా పెట్టుకుందుగానిలే గోలు. రా, వెళ్ళి భోజనం చేద్దాం. అలా అందరూ కలిసి భోజనం చేసి కాసేపు కబుర్లు చెప్పుకుని ఆ తరువాత గోలు ఎద్దు తన ఇంటికి తాను వెళ్ళిపోతాడు. వేళ ఇంకా అతని భార్య బేలా కూడా వాళ్ళ కొడుకుతో పాటు కలిసి నిద్రపోతారు. మరుసటి రోజు వేళ ఇంకా బేలా తెల్లవారింది అని నిద్రలెగుస్తారు. కానీ వాళ్ళ కొడుకు మాత్రం నిద్రలెగడు. బేలా, ఇంత ఎండెక్కింది కాని మన కొడుకు ఇంకా నిద్ర లెగలేదు ఏంటి? అసలు తెల్లవారగానే మనకంట ముందు వాడే కదా లెగిసిపోయేవాడు. నేను ఇందక్కడి నుంచి వాణ్ణి లేపడానికి ప్రయత్నిస్తూనే ఉన్నానండి, కానీ వాడు కనీసం కూడా కదలడం లేదు. ఏమైందో ఏంటో వీడికి ఏమీ అర్థం అవ్వడం లేదు. బేలా చెప్పే మాటలు విని వేళ కూడా చాలా కంగారు పడతాడు. అంతటితో తన బిడ్డను తీసుకుని హాస్పిటల్కి పరుగు తీస్తాడు. అక్కడ డాక్టర్స్ అతనికి చెప్తారు వాళ్ళ బిడ్డ ఎప్పుడో చనిపోయాడు అని. ఆ మాట విని వేలాకి కాళ్ళు చేతులు ఆడవింకా. అప్పటికే పట్టెడు దుఃఖంతో ఉన్న బేలా ఆవు తన భర్తని ఓదార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అలా వాళ్ళ కొడుకు అంతిమ సంస్కారం జరిగిపోతుంది. అలా వాళ్ళ కొడుకుతో పాటుగా వాళ్ళ ఇంట్లో సంతోషం కూడా వెళ్ళిపోతుంది వేళ ఇంట్లో నుంచి. ఎప్పుడు సంతోషంగా ఉండే వేళ ఇప్పుడు ఎప్పుడు చూసినా దిగాలు మొహంతో తిరుగుతూ ఉంటాడు. బేలా కూడా కేవలం అవసరం ఉన్నప్పుడు మాత్రమే తన నోరు తెరిచి మాట్లాడుతూ ఉంటుంది. ఎలా అనిపిస్తుంది వేళ? జీవితంలో మొట్టమొదటిసారిగా ఇలా దుఃఖంలో ఉంటుంటే, నిన్ను ఇలా చూస్తుంటే నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. ఆఖరికి అసలు దుఃఖం అంటే ఎలా ఉంటుందో నీకు తెలిసినందుకు గాను. అసలు నీకు ఏం తెలుసు నా జీవితం గురించి? నా కళ్ళు ముందే నా కుటుంబం అంతా చనిపోయారు, అదే తట్టుకున్నాను. నన్ను నువ్విలా చూద్దాం అనుకుంటున్నావు కదా, ఇప్పుడు చూడు నేను ఎలా జీవించబోతున్నానో అని అంటూ వేళ మళ్ళీ మునుపటిలాగా సంతోషంగా ఉండే వేళలాగా మారిపోతాడు. అలానే తన భార్యని కూడా మళ్ళీ సంతోషంగా ఎలా జీవించాలో నేర్పిస్తాడు. అలా భార్యాభర్తలిద్దరూ కూడా జీవితంలో సంతోషంగా ముందుకు సాగడం మొదలు పెడతారు.